హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతమ్మలు ఎంతో చక్కగా వేరుశనగలు అయితే లాగుతున్నారు. ఫ్రెండ్స్, ఇది వేరుశనగల సీజన్ అయితే ఇది కాదు, అయినప్పటికీ మా రైతన్నలు ఎంతో చక్కగా పండించి లాగుతున్నారు. ఫ్రెండ్స్, లాగేసి ఇదైతే అమ్ముతారనమాట. చూడండి, మా రైతన్నలు ఎంతో చక్కగా అయితే లాగుతున్నారు. ఇదైతే చూద్దాం మనం. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే వేరుశనగలు అనమాట. చూడండి, ఇదైతే ఇప్పుడే లాగింది ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉన్నాయి. ఇదైతే నేచురల్ ఫుడ్ అనమాట. 21 వాడం మేము, నేచురల్గానే పండిస్తాం మేమైతే. చూడండి, మా అత్త మా మామ అయితే ఎంతో చక్కగా కూర్చొని వేరుశనగలు అయితే పీకుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఈ కాలం అసలు వేరుశనగల కాలం కాదు, కానీ అయినప్పటికీ ఎంతో కష్టపడి అయితే పండిస్తున్నారు మా రైతన్నలు. చూడండి, ఫ్రెండ్స్, మా బామాది అయితే ఎంతో చక్కగా కూర్చొని పని చేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి, నవ్వుతున్నాడు కదా, అతనే మా బామాది ఫ్రెండ్స్. చూడండి, ఎంతో చక్కగా లాగుతున్నాడు అనమాట. ఫ్రెండ్స్, వేరుశనగ లాగే విధానం మనమైతే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఎంతో చక్కగా మా రైతన్న అయితే లాగుతున్నాడు. దీరే రాసావు అన్న, బాగానే దిగున్నాయా వేరుశనగలు? అన్న, బాగానే ఉన్నాయా? బాగా దిగున్నాయా వేరుశనగలు? రేచాలావు రేతుమా. కానీ ఫ్రెండ్స్, ఇదైతే చిన్నప్పుడు ఆవులు గేదెలు తినేసి అనమాట, దాన్ని బట్టి అయితే సరిగా అయితే దిగలేదు. చూడండి, మేమైతే ఎరువు వేయం కాబట్టి పెద్దగా అయితే దిగలేదు ఫ్రెండ్స్. చూడండి, విత్తనాలు ఉండాలంటే ఏ కాలం కూడా వేయాల్సిందే, అప్పుడు విత్తనాలు అనేది ఉంటుంది అనమాట. చూడండి, మా రైతన్న ఎంతో చక్కగా లాగుతున్నాడు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.